హలో అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చేసింది టమాటా పచ్చడి. దీని ప్రిపరేషన్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా నేను చెప్పవలసింది ఏంటంటే, కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి. ఛానల్ చూసి వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా టమాటా పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దాము, వచ్చేయండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది టమాటా పచ్చడి, నిలవ పచ్చడి అనమాట. ఈ నిలవ పచ్చడికి నేను ఇలా ముక్కలు 4 కేజీల వరకు టమాటాస్ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నా. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాము, ఇప్పుడు కూడా చేసుకుంటున్నాం అనమాట. ఇలా ముక్కలు కట్ చేసుకునేవి ఇలా ప్లాస్టిక్ డబ్బాలోని ఊరబెట్టుకోవాలన్నమాట. ఈ డబ్బా ఏంటి అలా ఉన్నదని అనుకోకండి, అది కారం డబ్బా. కారం ఖాళీ చేసి దాంట్లో వేసాను అనమాట. ఈ టమాటాలు ఊరడానికి ఇంకా డబ్బా ఏమీ లేదు, అందుకని అందులో వేసాను. ఇలా ముక్కలను వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి. దీనికి సరిపడగా వేసుకోవాలి. ఒకవేళ సరిపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. నేను తగ్గించే వేస్తున్నాను. ఫస్ట్ ఈ ప్లాస్టిక్ డబ్బాలోని కొన్ని ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని ఆ తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి పైన. మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా పైన వేసేసుకొని ఆ పైన కూడా ఉప్పు పసుపు వేసుకొని ఒక 3 days వరకు ఊరనివ్వాలన్నమాట. మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మనం 3 రోజుల వరకు మూత తీయకూడదు. ఇదిగోండి, నాకు ఈ ప్లాస్టిక్ డబ్బా నిండా వచ్చాయి, కరెక్ట్గా డబ్బాకి సరిపోయినాయి. 3వ రోజు చింతపండు ఉట్లు తీసేసి ఒక 1/2 kg వరకు చింతపండు ఈ ముక్కల్లో నానబెట్టుకోవాలన్నమాట. చింతపండు వేసింది మిస్ అయింది, అది నేను వీడియో తీసినప్పుడు సరిగ్గా చూసుకోలేదు, వీడియో రికార్డ్ అవ్వలేదు. ఈ చింతపండు వేసుకొని ఒక 1 గంట సేపు బాగా నానిన తర్వాత దీన్ని ఇప్పుడు గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్లో వేసాను కానీ ఈ ముక్కలు సరిగా నలగలేదు దాంట్లోని. తర్వాత మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళీ గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేశాను. మిక్సీలో వేసుకోవచ్చు, ఇంకా గ్రైండర్లో వేయకపోయినా పర్వాలేదు. మిక్సీలో మెత్తగా చేసేసుకొని ఒక పళ్ళెంలో తీసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. నేను గ్రైండర్లో వేసింది చూపిస్తున్నాను, అవి రాళ్ళ కిందకి వెళ్ళిపోయి రాళ్ళు అయితే అస్సలు తిరగలేదు. ఆ తర్వాత మళ్ళీ తీసేసి అప్పుడు మిక్సీ చేసి మళ్ళీ ఇందులో వేసాను అనమాట. ఇది మెత్తగా అయింది. ఇప్పుడు ఈ పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టుకోవాలి. ఈ నీరంతా ఇంకిపోయేలాగా అంత బాగా ఎండబెట్టుకోవాలి. ఎంత బాగా ఎండితే అంత మంచిదన్నమాట, పాడవకుండా ఉంటుంది. ఈ రెండిట్లో వేస్తే ఈజీగా మనకు తొందరగా ఎండిపోతుంది అనమాట. ఇప్పుడు చింతపండులో ఈ టమాటా ముక్కల్లో నీళ్ళు ఉంటాయి కదా, చింతపండు వేసాం కదా, దాంట్లో ఇసుకది ఉంటుంది. అందుకని చెప్పేసి పై వాటరే అందులో ఉంచుకొని ఎండలో పెట్టుకున్నామంట. ఎండిపోయిన తర్వాత ఇగో చూడండి, ఈ విధంగా ఎండిపోవాలి, ఎంత గట్టిగా ఎండిందో. ఇప్పుడు దీంట్లో 50 గ్రాముల వరకు ఆవాలు తీసుకున్నాను. ఆవాలు కొంచెం ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇంకా మెంతులు కూడా పౌడర్ చేసుకొని కొద్దిగా దూరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని 1 స్పూన్ వరకు మెంతిపిండిని కూడా వేసుకోవాలి. మెంతిపిండి వేసుకుంటే కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది అన్నమాట. ఈ ఆవాల పౌడరే పైన పడింది, అదే వేస్తున్నాను అన్నమాట. ఇది కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. మెంతి పౌడరు, కారం 100 గ్రాముల వరకు కారం వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని కలుపుకున్నాం. సాల్ట్ అయితే సరిపోయింది, నేను ఇంకా సాల్ట్ని వేయలేదు. ఈ కారం ప్యాకెట్ అంతా పడింది, 100 గ్రాముల వరకు కారం పడింది. 4 కేజీల టమాటాలు అన్నమాట ఇవి.
ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కారం మళ్ళీ మొత్తం మిగిలింది కూడా వేసాను. 100 గ్రాముల వరకు కారం పడింది. ఈ మిగిలిన ఆవాల పొడి కూడా వేసేసుకున్నాను. 50 గ్రాముల వరకు ఆవాల పొడి వేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం అంతా కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకోవాలి. దానికోసం 3 ఎల్లుల్లిపాయలు, ఒక గుప్పెడన్ని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇలా గుడ్లాగా ఒలుచుకోవాలి. ఒలుచుకొని వీటిని కచ్చాపిచ్చాగా కొంచెం ఇలా దంచుకోవాలి. తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. గుప్పెడన్ని ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఆవాలు, జీలకర్ర అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి మనం కచ్చాపిచ్చిగా దంచుకున్నాం కదా, వెల్లుల్లి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇంక ఇందులో నేను ఎటువంటి పప్పులను యాడ్ చేయలేదు, ఎందుకంటే పప్పులు వేస్తే పచ్చడి పాడవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిలో వేసుకోవాలి ఈ తాలింపుని. ఆయిల్ సరిపోతే మనం మళ్ళీ వేడి చేసుకొని ఆయిల్ని ఇందులో వేసుకోవచ్చు. ఈ ఆయిల్ అంతా కలిసేలాగా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డైలీగా వాడుకోవడానికి కొంచెం చల్లారిన తర్వాత ఈ గాజు కంటైనర్లో వేసుకుంటున్నాను. మిగిలింది ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, ఒక గాజు కంటైనర్లో కానీ, ఒక జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఈ టమాటా పచ్చడి రైస్లోకి బాగుంటుంది. దోశలు, ఇడ్లీలు మనం ఎప్పుడైనా చట్నీ చేసుకోలేనప్పుడు ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ టమాటా చట్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.